Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమాలు పూర్తిగా కనుమరుగయ్యే సిచ్యువేషన్స్లో మనం కూడా స్టెప్ తీసుకోకపోతే ఇక పర్మనెంట్గా చిన్న సినిమాల్ని మనలాంటి చిన్న టెక్నీషియన్ని ఆర్టిస్టులని సినిమా ఇండస్ట్రీ మర్చిపోతుందనే ఉద్దేశంతో నేను ఒక భారీ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్న సినిమాలు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. చాలా రిస్క్‌తో జేస్తున్నారు. ఎందుకంటే ఒక్క రూపాయి గూడా బిజినెస్ లేదని తెలిసి కూడా సినిమాలు జేస్తున్నారు. కానీ ఆ సినిమాలు కనీసం రిలీజ్ అయినా పర్ఫెక్ట్‌గా జరుగుతుందంటే అది గూడా జరగట్లేదు. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఇక చిన్న సినిమాని తినడం మొదలుపెడుతున్నారు. ఫస్ట్ కాపీ వరకే చాలా దారుణమైన పరిస్థితుల్లో వస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్. అంటే అంతవరకు రావడానికే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. దాని తర్వాత గూడా ఇంకా పడే కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయంటే, చిన్న సినిమాలు ఎలా జేస్తారు? ఆ ప్రొడ్యూసర్ మరలా సినిమా ఇండస్ట్రీకొచ్చి రెండో సినిమా ఎలా స్టార్ట్ జేస్తారు? చేయలేరు గదా! పబ్లిసిటీ దగ్గర చంపేసి, రిలీజ్ దగ్గర చంపేసి, అసలు ఆ సినిమా వచ్చిందో, పోయిందో తెలియకుండా అలా మిరుప్తిగలా వచ్చి ఎళ్ళిపోతే, చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా చిన్న సినిమాలు ఇక కనుమరుగైపోతాయి. చిన్న సినిమాల గురించి మాట్లాడే నాథుడే ఉండడు. అన్నంత సిట్యుయేషన్స్‌లో నేను ఒక భారీ స్టెప్‌ని తీసుకోవడం జరిగింది. సో, చిన్న సినిమాలు ఇక ఆగకూడదు. ఏ చిన్న సినిమా గూడా ఇక ఆగకూడదనే ఉద్దేశ్యంతో, సో, నేను నాకంటూ ఒక కొత్త ఫార్మాట్‌ని క్రియేట్ చేసి, మనకున్న సమస్యలన్నిటికీ పరిష్కారాలు తీసుకోవడం జరిగింది. ఇక నుంచి చిన్న సినిమా రెడీ అవ్వడం పాపం అన్నట్లు పబ్లిసిటీ మనమే జేస్తాం, రిలీజ్‌లు మనమే జేస్తాం. అన్నీ మన దగ్గర నుంచే అవుతాయి. సో, సోషల్ మీడియా వేదికగా ఈ అద్భుతం జరుగుతోంది. ఆ అద్భుతంలో భాగంగా చిన్న సినిమా రిలీజులు దసరా నుంచి వరుసపెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. సో, మీరు చూసారు ఫస్ట్ 'సాలే' అనే మూవీని ప్రయోగాత్మకంగా మనము రిలీజ్ చేయడం జరిగింది. సో, ప్రతిదీ మనం కంటిన్యూగా చిన్న సినిమాలు ఎలా రిలీజ్ చేస్తున్నాం, ఏ సినిమాలు రిలీజ్ చేస్తున్నాం అని ఎప్పటికప్పుడు ఈ సినిమాలో మీకు అప్డేట్ ఉంటది. సరే 'సాలే' మూవీ గ్రాండ్‌గా రిలీజ్ చేసాం. ఒక 100 థియేటర్‌లో అనుకుంటే, ఒక యూట్యూబ్ ఛానెల్, ఒక థియేటర్ అనుకుంటే దగ్గర దగ్గర 100 థియేటర్‌లో మనము 'సాలే' మూవీని రిలీజ్ చేయడం జరిగింది. సో, వాటికి డొనేషన్స్ గూడా మీకు ప్రతిదీ అప్డేట్ ఇవ్వడం జరుగుతోంది. సో, షార్ట్స్ రూపంలో మీకు ఈసీలో అప్డేట్‌లు వస్తూనే ఉన్నాయి. ఎవరు ఎంత పంపించారు అనేది. సో, ఇక్కడేంటంటే 'సాలే' మూవీలో మనకు ప్రూవ్ అయింది ఏంటంటే, ఖచ్చితంగా ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ సినిమా నచ్చితే, మన ప్యాషన్ నచ్చితే, వాళ్ళు ఫైనాన్షియల్‌గా గూడా సపోర్ట్ చేస్తున్నారనేది ప్రూవ్ అవుతుంది. అవునా? సో, దాని తర్వాత మరి కంటిన్యూగా సినిమాలు వస్తుంటాయా అంటే, కంటిన్యూగా వస్తాయి. 'సాలే' మూవీ తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వెషన్ అందరికీ వచ్చుంటది. సో, దానికి ఆల్రెడీ టోటల్ పూర్తిగా రంగం సిద్ధమైంది. వాట్ నెక్స్ట్ కాదు. సెకండ్ మూవీ ఏంటి? థర్డ్ మూవీ రిలీజ్ ఏంటి? ఫోర్త్ మూవీ రిలీజ్ ఏంటి? అనేది కూడా అన్నీ ప్లాన్ చేయడం జరిగింది. ఎక్కడికెక్కడ డేట్‌లు కూడా లాక్ చేసేయడం జరిగింది. సో, అయితే నెక్స్ట్ 'సాలే' మూవీ తర్వాత వాట్ నెక్స్ట్ అనే దానికి నెక్స్ట్ మూవీ వచ్చేసి 'నెక్స్ట్ లవ్'. 'నెక్స్ట్ లవ్' అనే సినిమా రిలీజ్ కాబోతోంది. దాని ఫంక్షన్ ఈ నెల అక్టోబర్ 12వ తేదీ సేమ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మనము థియేటర్‌లో స్పెషల్ ఫంక్షన్ ఉంది. రిలీజ్ ఫంక్షన్ ఉంది. ప్రతి ఒక్కరూ 'నెక్స్ట్ లవ్' రిలీజ్ ఫంక్షన్‌కి ఖచ్చితంగా రావాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే వాళ్ళ కోసమే కొంచెం ముందుగానే స్పెషల్ వీడియో ఇవ్వడం జరుగుతోంది. సో, దూర ప్రాంతాల్లో ఉంటే మీరు బస్ టికెట్ కావచ్చు, ట్రైన్ టికెట్స్ కావచ్చు ముందుగానే రిజర్వ్ చేసుకోండి. రిజర్వ్ చేసుకొనేసి మీరు ప్రశాంతంగా వచ్చి ఫంక్షన్‌కి అటెండ్ అయిపోయి ఎంతోమంది పరిచయం అవుతుంటారు. మీరు ఊర్లో కూర్చుంటే ఏం రాదు. ఫంక్షన్‌లకి అటెండ్ అవుతుండాలా, 10 మంది ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మీకు కావాల్సిన టీమ్ గ్యాదర్ అవుతూ ఉంటది. ఆ పరిచయాలు చేసుకోవడమే. ఫంక్షన్‌లో ఎంతోమంది వస్తుంటారు. ఇండస్ట్రీ నుంచి వస్తుంటారు. రకరకాల ఏరియాల నుంచి వస్తారు. అందరితో ఇంటరాక్ట్ అవుతే మీకంటూ ఒక టీమ్ రెడీ అవుతది. రేపొద్దున మీరు సినిమా చేయాలంటే ఆ టీమ్ మీకు పనికొస్తది. సింపుల్ థింగ్. సో, ప్రతి సినిమాకి ఖచ్చితంగా రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఆ రిలీజ్ ఫంక్షన్‌లో ఆ టీమ్‌కి వాళ్ళు కష్టపడిన చిన్న సినిమా కష్టపడి చేసిన ప్రయత్నానికి ఈజీ సినిమా నుంచి నా వంతు సహకారం. ఈజీ సినిమా నుంచి వారణాసుర్య రూ. 10,000 ప్రతి చిన్న సినిమాకి ఇస్తూ ఉంటాడు. సో, ఈవెన్ నెక్స్ట్ లవ్ కూడా ఆ టీమ్‌కి రూ. 10,000 ఇవ్వడం జరుగుతుంది. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను చేయగలిగేది, నా చిన్న సినిమాకు నేను చేయగలిగేది హ్యాపీగా ఎటువంటి భేషాలు లేకుండా, కల్మషం లేకుండా నా చిన్న సినిమాలకి సపోర్ట్ చేసుకుంటూ వస్తూనే ఉంటాను.
ఇవి ఈ చిన్న సినిమాల కంటిన్యూషన్ రిలీజ్ అయ్యే ప్రతి చిన్న సినిమాకి రూ. 10,000 ఇస్తూ వెళ్తూనే ఉంటాం. 1000 సినిమాలు టార్గెట్‌గా కంటిన్యూగా రూ. 10,000 ప్రతి చిన్న సినిమాకి ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు కూడా ఒక చిన్న సినిమా చేసున్నారు. మీరు కూడా ఒక చిన్న సినిమా చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ చాలా భయంకరంగా ఉంది. ఇబ్బందులున్నాయి. సో, రెవెన్యూ జనరేట్ అవ్వడం లేదు. ఎటు చూసినా కూడా రూపాయి ఆదాయం లేదు అనుకునే వాళ్ళు మీ చిన్న సినిమా రెడీగా ఉంటే ఇమ్మీడియేట్ ఈసీ కనెక్ట్ అవ్వండి. సో, చిన్న ఫార్మాలిటీ ఉంటది. ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకొనేసి మీరు ఈజీ సినిమాలో మీ సినిమాని లక్షణంగా రిలీజ్ చేసుకోవచ్చు. దీనికి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటది. రెవెన్యూ జనరేట్ అయ్యే ప్రతి ఒక్క రూపాయి ప్రొడ్యూసర్ అకౌంట్‌కే వస్తది. మధ్యలో మీడియేటర్స్ గోల గాని, ఇంక్లూడింగ్ ఈసీ గూడా మధ్యలో మీడియేటింగ్ ఉండదు. డైరెక్ట్‌గా ఆడియన్స్ నుంచి వచ్చే డబ్బులన్నీ మొత్తం ప్రొడ్యూసర్‌కి వెళ్తాయి. సో, మంచిగా ప్లాన్ జేసుకోండి. చిన్న సినిమాలు చేసిన ఎవరైనా గూడా సఫర్ అయిపోయి స్ట్రక్ అవుతూ ఉంటే మాత్రం ఇమ్మీడియేట్ ఈసీని కాంటాక్ట్ అవ్వండి. సో, 'నెక్స్ట్ లవ్' మూవీ నెక్స్ట్ సినిమా రిలీజ్. 'సాలే' మూవీ తర్వాత రిలీజ్ అయ్యే సినిమా 'నెక్స్ట్ లవ్'. ఆ ఫంక్షన్ ఈ నెల 12వ తేదీ ఉంది. 12వ తేదీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు తెలిసినంత వరకు 'సాలే' మూవీ కంటే ఇంకా ఎక్కువ విపరీతంగా ఆడియన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇందులో భాగంగా మీకు చెప్పాల్సిందేంటంటే స్పెషల్‌గా చెప్పాల్సింది మీలో చిన్న సినిమాలు చేసే ప్రతి ఒక్కరికి ఈసీ మీద కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అంటే ఏమన్నా అడగాలి అని జెప్పేసి. ఆ క్వెషన్స్ అన్నీ రాసుకొనండి. ఎందుకంటే ఆహ్, స్ రిలీజ్ ఫంక్షన్‌లో ఒక మ్యాజిక్ జరగబోతోంది. మీరడిగే ప్రతి క్వెషన్‌కి ముందు మీరు క్వెషన్ అడగాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా రూ. 100 తీసుకోవాల్సుంటది. నా నుంచి రూ. 100 తీసుకోవాల్సుంటది. రూ. 100 నా నుంచి తీసుకొని మీరు క్వెషన్ అడగాల్సి ఉంటది. అంటే ఒక 5 క్వెషన్‌లు అడిగారనుకోండి రూ. 500 మీ అకౌంట్‌కొచ్చేస్తది. 10 క్వెషన్‌లు అడిగితే రూ. 1000 మీ అకౌంట్‌కొస్తది. సో, అలా క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి రండి. మంచిగా డబ్బులు గూడా వస్తాయి. రిలీజ్ ఫంక్షన్‌కొస్తే నా నుంచి డబ్బులు కూడా వస్తాయి. ఈళ్ళు వాళ్ళని లేదు. సోషల్ మీడియా మనమంతా సోషల్ మీడియా. సోషల్ మీడియా నుంచి ఆ వ్యాలిడ్ క్వెషన్ ఏదైనా గూడా ఈ టీమ్‌కి పనికొచ్చే క్వెషన్ అడగండి. ఈసీలో మనం సినిమా రిలీజ్ ఎలా చేస్తున్నాం? ఏ ప్రాసెస్? మీకేం తెలియని క్వెషన్‌లు అడిగితే ఏంటంటే ఆల్రెడీ ఆడియన్స్ చాలా మందికి కొన్ని క్వెషన్‌లుంటాయి. వాటన్నిటిని క్లియర్ చేసే బాధ్యత మనది ఫంక్షన్‌కొచ్చే వాళ్ళది. సో, మంచిగా క్వెషన్స్ రెడీ చేసుకొని రండి. నాకు తెలిసి ఒక 1 ½ అవర్, 2 అవర్స్ ఇదే క్వెషనరీ ఉంటదనమాట. మొత్తం అంతా మన డిస్కషనే ఉంటది. నాకు తెలిసినంత వరకు 5 అవర్స్ ఫంక్షన్ ఇది. లిటరల్లీ 5 అవర్స్ కూర్చునే ఫంక్షన్ ఇది. మంచిగా ప్లాన్ చేసుకోనండి. సరదాగా ఉందాం. అందరం కలుద్దాం, ఇంటరాక్ట్ అవుదాం. పరిచయాలు చేసుకోండి. పరిచయాలు చేసుకొని సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. సో, 'సాలే' మూవీ రిలీజ్ తర్వాత నెక్స్ట్ సినిమా 'నెక్స్ట్ లవ్' అనే యంగ్‌స్టర్స్ చేసిన ఒక సరికొత్త సినిమా రిలీజ్ కాబోతోంది. దానికి సంబంధించిన అప్డేట్‌లన్నీ మొత్తం నా టీమే మీతో డిస్కస్ చేస్తారు. డీటెయిల్స్ అన్నీ టీమ్ టోటల్‌గా వాళ్ళు ఎలా కష్టపడ్డారు? ఏం జేశారు? ఆ మూవీకి ఎలా షూట్ చేశారు? ఎలా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నారు? వాళ్ళ కష్టాలేంటి? కన్నీళ్ళేంటి? అన్నీ మీతో డిస్కస్ చేస్తారు. ఫంక్షన్‌కి అందరూ వచ్చేయండి. అందరూ ఆహ్వానితులే. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మధ్యలో పాస్‌లు గూడా ఉండవు. మీరు లక్షణంగా మూవీ రిలీజ్ ఫంక్షన్‌కొచ్చి ప్రశాంతంగా కాకపోతే అంటే మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా గూడా మీరు దూర ప్రాంతాల నుంచి రావచ్చు, సిటీలో నుంచి రావచ్చు. ఎవరొచ్చినా కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కి మీ ట్రాన్స్‌పోర్ట్‌లు గావచ్చు, మీ ఫుడ్ కావచ్చు, మీ అకామిడేషన్ కావచ్చు అన్నీ ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సి ఉంటది. అర్థం చేసుకోండి. ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్‌తో సహా ఎవరికి వాళ్ళే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, ఈ కాన్సెప్ట్‌లోనే ఎవరైనా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు షూట్స్‌కైనా గూడా మీరు ఫంక్షన్‌లకైనా ఎవరైనా గూడా ఈ కాన్సెప్ట్‌లోనే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా? సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ నెల 12వ తేదీ 'నెక్స్ట్ లవ్' ఫంక్షన్ ఉంటది. రిలీజ్ ఫంక్షన్ ఉంటది. రిలీజ్ ఫంక్షన్‌కి ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఏ సినిమాకి ఏవైనా గూడా మీరు ఆహ్, వచ్చే ప్రాసెస్‌లో, జర్నీలో మీకేమన్నా ఆహ్, ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి అడ్రెస్‌లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఏమైనా కావాలనుకున్నా కూడా నా కమ్యూనికేషన్‌లోకి వస్తే ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. మన ఈసీ ఇన్‌చార్జెస్ ఉంటారు. ప్రతిదీ మీకు కమ్యూనికేషన్‌లోకి వచ్చి మిమ్మల్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వరకు తీసుకొచ్చే గైడెన్స్ అంతా వాళ్ళిస్తారు. ఓకేనా? డోంట్ వరీ. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి రండి. సో, ఈ సినిమాలో రిలీజ్‌లు ఎలా ఎవ్రీథింగ్ మీకున్న క్వెషన్స్‌ని నాకు డైరెక్ట్‌గా వాయిస్ మెసేజ్‌లో మీరు పంపిస్తే ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. నా పేరు వారణాసి సూర్య. మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. తెలుగు సినిమా, చిన్న సినిమా బతకాలి అంటే మీ సపోర్టే కీలకం. మీ ఛానెల్స్ లింక్ పంపండి. ఈసీ మీడియాలోకి ఎంటర్ అవ్వండి. ఇక నుంచి మీరే మీడియా.
సోషల్ మీడియానే నా మీడియా, మెయిన్ మీడియా. సో, టోటల్‌గా మీ ఛానల్స్ లింక్స్ పంపిస్తే ఈసీ మీడియాలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో, వన్స్ ఈసీ మీడియాలోకి ఎంటర్ అయిపోతే మీరు వస్తూ మంచి కెమెరా కావచ్చు, మీ చేతిలో మొబైల్‌తో కావచ్చు, మీరు టోటల్ ఫంక్షన్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అవి మీ ఛానల్స్‌లో అప్‌లోడ్ చేసుకొనేసి మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఒక పక్క సబ్‌స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. తర్వాత దీంట్లో పెద్ద ప్లస్ పాయింట్ అంటే మీ యూట్యూబ్ ఛానల్‌లో ఇప్పుడు ఈసీలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది. మొత్తం కొన్ని వందల నుంచి కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్‌కి మనం కనెక్ట్ అయిపోవాలి. అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక సినిమా థియేటర్ అనుకుంటే కొన్ని వేల థియేటర్స్‌లో చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాలి. అదే మన ఇంటెన్షన్. సో, పోను మనం చిన్న సినిమాని స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్దాం. థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థాంక్ యూ.